చంద్రబాబు గారు పిలిచి కేసీఆర్ గారు పిలిచి పోటీ చేయమని ప్రెషర్ పెడితే ఏడిచినా కూడా వదలకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేసినందుకు గెలిచినాను. అంటే నేనైతేనే గెలుస్తా కాబట్టి నన్ను అంత ప్రెషర్ పెట్టారు. చెప్పారు, నువ్వైతే ఆ సీటు మనం గెలుస్తాం, లేకుంటే ఆ సీటు ఓడిపోతాం. అది మన సీటు, మన మంత్రి, ఒక మంత్రి పనిచేసిన సీట్ అది. అంటే మేబీ క్వశ్చన్ మీకు కంఫర్టబుల్ అయితే ఆన్సర్ ఇవ్వండి. జనరల్గా సినిమాల్లో బిజీ ఉన్నారు, మీరు మంచిగా సినిమాలు చేసుకుంటున్నారు, బట్ ఎందుకు సినిమాని వదిలేసి పొలిటికల్గా వెళ్ళాలని అనుకున్నారు? అంటే మేబీ చాలా వరకు చెప్పుంటారు. నేను అనుకోలేదు. నేను ఎలా అనుకుంటాను, నాకు షెల్టర్ ఉంది, నేను ఎక్కడ పోటీ చేయాలనుకుంటాను. పొలిటికల్గా పోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, గాడ్ ఫాదర్స్ ఉండాలి, డబ్బు ఉండాలి, నెట్వర్క్ చేసే కార్యకర్తలు ఉండాలి. నేనేమి తయారు చేసుకోలేదే, కనుక నేను ఎలా వెళ్ళాలనుకుంటాను. కానీ అవకాశం చంద్రబాబు గారు పిలిచి కేసీఆర్ గారు పిలిచి పోటీ చేయమని ప్రెషర్ పెడితే ఏడిచినా కూడా వదలకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వచ్చింది. పోటీ చేసినందుకు గెలిచాను. అంటే నేనైతేనే గెలుస్తా కాబట్టి నన్ను అంత ప్రెషర్ పెట్టి చెప్పారు, నువ్వైతే ఆ సీటు మనం గెలుస్తాం, లేకుంటే ఆ సీటు ఓడిపోతాం. అది మన సీటు, మన మంత్రి, ఒక మంత్రి పనిచేసిన సీట్ అది. నువ్వు గెలిస్తే నువ్వు కూడా మంత్రి. నాకు మంత్రి వద్దు, ఏమొద్దు, నేను చేయను సార్, నాకు సినిమాలు పోతాయి సార్, నా సినిమా లైఫ్ పాడవుతుంది సార్. అంటే లేదు, నువ్వు చేయాల్సిందే. గెలిచినాక అనుకున్నాను, రాజకీయంగా ఇందుక ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, అయితే ఎన్టీ రామారావు గారు అభిమానిగా నేను దీనికి న్యాయం చేయాల్సిందే అనుకున్నాను. రెండోసారి పోటీ చేశాను, మళ్ళీ రెండోసారి గెలిచాను, మినిస్టర్ అయ్యాను, బ్రహ్మాండంగా వర్క్ చేశాను. ఎన్టీ రామారావు గారు ఏదైతే కోరుకున్నారో అలా ప్రజల కోసమే పనిచేశాను, పేదవాళ్ళ కోసం పనిచేశాను, షబాస్ అనిపించుకున్నాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, సినిమాల్లో ఆదరించినంత పొలిటికల్కి వచ్చిన తర్వాత ఆదరించరేమో. అంటే లైక్ ఎన్టీఆర్ గారిని చాలామంది ఆదరించారు, అండ్ అలానే అంటే లైక్ ఇప్పుడు విజయశాంతి గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే చిరంజీవి గారు కావచ్చు. ఫస్ట్ ఆదరించడానికి కొంచెం డౌట్ పడినా తర్వాత ఓకే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు విన్ అయ్యారు. అలా ఎందుకు ఉంటుంది? ఏమైనా డిఫరెన్స్? విన్ అవ్వటం కాదమ్మా, ఇక్కడ సర్వ్ చేయటం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పని చేస్తున్నారు. ఇప్పుడు మార్కులు ఇంక ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎలక్షన్లో ఉంటాయి మార్కులు. నేను 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నేను మార్కులు రాకుండా ప్రజలు టిక్కు పెట్టకపోతే రెండోసారి పెద్ద పెద్ద హీరోలు కూడా సెకండ్ టైం ఓడిపోయారు. నా దేవుడు ఎన్టీ రామారావు గారు కూడా అన్ని చేసి ₹2 కిలో రూపాయి కిలో అన్ని చేసి కూడా ఓడిపోయారు. కనుక ప్రజల ఆమోదం వీడురా వర్కర్ అనుకుంటేనే వేస్తారు, అంతే తప్ప ఏదో సినిమా యాక్టర్ అని మొదటిసారి వేశారనుకో రెండోసారి వేయరు. అట్లా చాలామంది పెద్ద పెద్ద హీరోలు, పేర్లు నేను చెప్పను, మహామహులు సెకండ్ టైం ఓడిపోయారు. అట్లా మార్కులు నేను వర్క్ చేశాను కనుక నేను ఏ పార్టీ నుంచి నిల్చున్నా నన్ను గెలిపించారు. ఎందుకంటే నేను వర్కర్గా నన్ను రికగ్నైజ్ చేశాను. వర్కర్గా రికగ్నైజ్ చేయాలి. చరిష్మాతో గెలిచిన సెకండ్ టైం గెలవడానికి వర్కర్ అనే ముద్ర పడాలి, అంతే.